హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే, మనకు రేపే శ్రీరామనవమి. ఈ రోజున 27 యాలకులు చాలు, ఇంకేమీ వద్దు. ఈ 27 యాలకులతో మీరు గనక ఇలా చేశారు అంటే శ్రీరాముని దయ వలన మీకు లెక్కలేనంత డబ్బు అందుతుంది. 5 లక్షల నుంచి 5 కోట్ల వరకు కూడా 24 గంటల్లో మీ చేతికి అందుతాయి, మీ చేతిలో ఉంటాయి. అంతటి శక్తివంతమైన పరిహారం గురించి ఈ రోజు చెప్పబోతున్నా అండి. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, నమ్మకంతో చెయ్యాలి, భక్తితో చెయ్యాలి, విశ్వాసంతో చెయ్యాలి, నమ్మి చెయ్యాలి. నమ్మకమే మీ పెట్టుబడి. ఇక్కడ మీరు ఎంత నమ్మకంగా జరిగిపోయింది, నాకు రావాల్సిన డబ్బు నాకు అందింది, నాకు తీరాల్సిన కష్టం తీరిపోయింది అని ఎంత నమ్మకంగా చేస్తారో మీకు రిజల్ట్ అంతకు రెట్టింతలు, అంతకంటే వేగంగా రిజల్ట్ మీకు వస్తుంది. అయితే ఈ 27 ఏలకులతో ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక గురువు గారు, మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చండి. మీ కష్టాలు తీరక, మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడలేక విలువిల్లాడిపోతూ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒక్కసారి చూడండి, ఎందుకంటే ఎంత పెద్ద సమస్యని ఇచ్చినా కూడా కాదు లేదు అన్న మాటే ఉండదు ఈయన దగ్గర. చిటికేసినంతలో పరిష్కరించేస్తారు. దాన్ని కూడా ఒక ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. ఇది నా వల్ల ఎందుకు అవ్వదు అన్న ఒక ధీమాతో ఈయన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతో మంది ఈయన వల్ల ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు. మీ ప్రాబ్లం ఏంటిని ఫోన్ ద్వారా చెప్తే దానికి తగిన పూజలు చేసి మీ సమస్యల నుంచి బయటపడవేస్తారు. మీరు అనుకున్న పనులన్నీ కూడా, పెండింగ్ లో ఉన్న పనులన్నీ జరిగిపోయే విధంగా చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, వీడియోని స్కిప్ చేశారంటే నిజంగా మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉన్నారండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎంతో శక్తివంతమైనటువంటి శ్రీరామనవమి, శ్రీరాముడి ఆశీస్సులు, శ్రీరాముడి కృప, శ్రీరాముడి అండదండలు మనకు పుష్కలంగా లభించే రోజు. ఈరోజు మనం భక్తి శ్రద్ధలతో స్వామివారిని తలిచిన, కొలిచిన, ఏ చిన్న రెమెడీ చేసినా కూడా దానికి కొండంత ఫలితాన్ని ఆ శ్రీరామచంద్ర ప్రభువు మనకు ఇస్తాడు. అలాంటి వాటిల్లోనే ఇది ది బెస్ట్ రెమెడీ ఈ రోజు మీకోసం చెప్తున్నాను. ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే 27 యాలకులు కావాలి. మనకు శ్రీరామనవమి అనేది 26వ తారీఖు మధ్యాహ్నము 2:43 స్టార్ట్ అయ్యి 27వ తారీఖు మధ్యాహ్నం 12:33 ముగుస్తుంది. ఆ లోపు మీరు ఈ ఒక్క రెమెడీ చేసుకోండి. మీరు శ్రీరామనవమి గడియలు ఉన్న సమయంలోనే, ఆ రోజే నెయ్యిని ఇంటికి తీసుకోవటానికి ప్రయత్నించండి. ఏలకులని ఇంట్లోకి తీసుకురావడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఇంటికి నైవేద్యానికి కానీ, ప్రసాదాలకు కానీ, ఇంటికి సంబంధించి కూరల్లోకి, వంటల్లో కానీ నెయ్యి కానీ, ఏలకులు కానీ తెచ్చుకోండి. ఇక ఈ పరిహారానికి, నేను చెప్పబోతున్న పరిహారానికి కూడా రేపటి రోజునే 27 యాలకులు తీసుకోవాలి. గుర్తుంచుకోండి, ముందుగా తీసుకోకూడదు, రేపే తెచ్చుకోవాలి. అవి కూడా మంచిగా నాణ్యమైనవి తీసుకోండి, నాసి రకం వద్దు. 27 యాలకులు తీసుకొచ్చి వాటిని నీళ్ళల్లో నానబెట్టండి. నీటిలో నానబెట్టేసి, ఎందుకంటే రేపు శ్రీరామనవమి కాబట్టి అందరూ ఉదయాన్నే చక్కగా తల స్నానాలు చేసుకుని ఉంటారు, పూజలు చేసుకుని ఉంటారు కదా. మీ పూజ అంతా అయిపోయినా పర్లేదు, 27 యాలకులు తీసుకొచ్చి కాసేపు ఒక అరగంట, 1 గంట నానబెట్టేసి వాటిని తెల్ల దారంతో కానీ, పసుపు రంగు దారంతో కానీ ఆ 27 యాలకులని మాలలా గుచ్చండి. మాల గుచ్చేటప్పుడు ఇక్కడ శ్రీరాముడికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక మంత్రాన్ని పలకండి. అదే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఇస్తాను. ఒక్కొక్క ఏలక మీద కూడా ఒక్కొక్కసారి ఈ మంత్రం చదివి
అంటే 27 యాలకులకి 27 సార్లు ఈ మంత్రం చదివేసి మాలలా గుచ్చండి. గుచ్చేసి మీ ఇంట్లో రాముడి ఫోటో ఉన్నా, విగ్రహం ఉన్నా, లేదా విష్ణుమూర్తి ఫోటో ఉన్నా, విష్ణుమూర్తి విగ్రహం ఉన్నా అక్కడ వెయ్యండి, సమర్పించండి. లేదు అంటే రాముల వారి గుడిలో కానీ, విష్ణువు గుడిలో కానీ ఈ మాలను సమర్పించండి. మీరు ఇలా చెయ్యటం వల్ల మీకేమవుతుంది అంటే మీ ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోతుంది. ముఖ్యంగా ఏదనుకున్నా కలిసి రావటం లేదు, అవన్నీ కూడా దూరం అయిపోతాయి. అప్పులు తీరుతాయి, సంపాదన పెరుగుతుంది, అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతాయి. ఇంట్లో అన్యోన్యత ఉంటుంది. భార్యాభర్తలు కానీ, కుటుంబ సభ్యులు కానీ, తల్లిదండ్రులు బిడ్డల మధ్య కానీ అన్యోన్యత ఉంటుంది. మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో ప్రతి కోరిక కూడా ఖచ్చితంగా మీకు తీర్చేస్తుంది ఈ ఒక్క పరిహారం. ఎందుకంటే యాలకులు అంటే మనము భగవంతుడికి నైవేద్యాల్లో వాటిలో ఎక్కువ సమర్పిస్తూ ఉంటాం. ఆ 27 యాలకులతో మీరు మాల గుచ్చి స్వామివారికి సమర్పిస్తున్నారు. స్వామివారు ఆనందంతో ఉప్పొంగిపోతారు. మీరు కోరింది కోరినట్టు మీకు తీర్చేస్తారు. ఖచ్చితంగా జరుగుతుంది. మీకు ఎక్కడి నుంచి అయినా డబ్బు రావాల్సి ఉన్నా, పనులు ఆగిపోతున్నా, సంపాదన పెరగకపోయినా, అప్పులు తీరగకపోయినా, అనారోగ్య సమస్యలు ఉన్నా, బిడ్డలకు పెళ్లిళ్ళు జరగకపోయినా, ఉద్యోగాలు రాకపోయినా ప్రతి ఒక్క కోరిక కూడా తీరిపోతుంది. మీకు ఏ కోరిక ఉంది, ఏ కష్టం ఉంది చెప్పుకొని మరి ఈ మాలను స్వామివారికి సమర్పించండి. ఎంత అద్భుతమైన, అత్యంత అద్భుతమైన రిజల్ట్ మీరు చూస్తారు అంటే మీ కళ్ళారా మీరే చూస్తారు. ఈ శ్రీరామనవమి రోజుని అస్సలు వదులుకోకండి, మిస్ చేసుకోకండి. సాధ్యమైనంత వరకు ఈ శ్రీరామనవమి ఆ గడియల్లోనే ఈ యాలకుల మాల స్వామివారికి సమర్పించడానికి ప్రయత్నించండి. మనకు ఎక్కువ సమయం కూడా లేదు. ఓకేనా? చక్కగా చేసుకోండి. శ్రీరాముడి కృపా కటాక్షాలు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.